హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు చేసి చూపిస్తాను చూడండి మీ బేబీస్ కోసం. దానికోసం నేను ఒక కప్పు వరకు బాదం, బెల్లం, జీడిపప్పు తీసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు కూడా యాడ్ చేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలన్నమాట. దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత నేను పల్లీలు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొంచెం గుప్పటి వరకు పల్లీలు కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే దీంట్లో బెల్లం అనేది యాడ్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత నేను దీంట్లో బెల్లం యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా బెల్లం యాడ్ చేసుకోండి. మనం దీంట్లో చాలా రకాలు వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తాను అనమాట. ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లం వేస్తాం కాబట్టి జస్ట్ ఉండలు చుట్టానికి వచ్చేంత వరకు మాత్రమే నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా పిల్లలకి చాలా హెల్దీ కదా, నేను అట్లా నెయ్యి కూడా యాడ్ చేస్తాను అనమాట కొంచెం. చూసారు కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా గట్టిగా కలిపేసుకోండి శుభ్రంగా. ఈ నెయ్యి వీటికి పట్టేంత వరకు, ఈ పౌడర్ మొత్తం కలిసిపోయేంత వరకు. అంతే, ఈజీగా లడ్డూలు చుట్టేసుకుంటే మనం డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు రెడీ అయిపోయినాయి. మీ పిల్లలకి చాలా హెల్దీ అనమాట. పోయినసారి నేను ఇంకొక వీడియోలో నేను డేట్స్తో కూడా లడ్డూలు చేసి చూపించాను కదా, ఇప్పుడు నేను ఓన్లీ బెల్లంతో చూపిస్తాను అనమాట. బెల్లం అనేది ఫ్రెండ్స్ ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, అలా తీసుకోండి. సూపర్ మార్కెట్స్లో అట్లా షాపులలో అట్లా తీసుకుంటేనే హెల్దీ అనమాట. ఇలా లడ్డూలు చుట్టేసుకోండి. దీంట్లో మనం నువ్వులు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ఈజీగా అయిపోయే లడ్డూలు. మీ పిల్లలకి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.